నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలోని 2007లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు కొద్ది దూరం నుండి పైప్ లైన్ ద్వారా ట్యాంక్లోకి నీరెక్కించి వాడుకున్నారు. పైప్ లైన్ చెడిపోయి 6 నెలలైంది. అప్పటి నుండి ట్యాంక్లోకి నీరు రావటం లేదు. ఆసుపత్రికి చెందిన అటెండర్ గ్రామ పంచాయతీ పంపిన ట్యాంకర్ నుండి బకెట్లు నింపి వాష్రూమ్స్లో పెట్టే పరిస్థితి ఏర్పడింది. ఆరోగ్య కేంద్రంలో రోజుకు 100 నుండి 120 వరకు రోగులు వస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి వాష్రూమ్కి వెళితే లిమిటెడ్గా నీరు వాడాల్సిన పరిస్థితి. రోగులు మాత్రం బయటకు వెళ్లాల్సిందే. సిబ్బంది 6 నెలలుగా నరకం అనుభవిస్తున్నారు. ఇక త్రాగునీటి కోసం వాటర్ ప్యూరిఫైయర్ ఉన్నప్పటికీ నీళ్లు లేక వృధాగా పడి ఉంది. అక్కడికి వచ్చే రోగులకు సైతం ముఖ్యంగా గర్భిణీ మహిళలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. అలాగే అధికారులు సిబ్బందికి సమావేశాలు ఏర్పాటు చేసేటప్పుడు అక్కడికి వచ్చి ఆరోగ్య సిబ్బంది త్రాగటానికి వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి కూడా దాపురించింది. అంటే ఇది నాకేటో నేను ఒప్పుకొని ఇంత చేస్తున్నాను. నా పేరు సుజాత. పోతంగల్ సెక్టర్కి హెల్త్ సూపర్వైజర్గా నేను పనిచేస్తున్నాను. మొన్ననే ఆగస్టులో మేము వచ్చాము. అయితే మేము 4 నెలలుగా ఫేస్ చేస్తున్నది ఏంటంటే, మాకు 50 years వచ్చాయి, కానీ పిఎస్సి బాగుంది, వర్క్ బాగా చేస్తున్నాం, స్టాఫ్ బాగున్నారు. కానీ మాకు ఇక్కడ బాధ కలిగే విషయం ఏంటంటే, మాకు 50 ఏళ్ల వయసులో ఇక్కడ బాత్రూమ్కి వెళ్ళాలంటే మాకు రన్నింగ్ వాటర్ చాలా అవసరం. రన్నింగ్ వాటర్ అంటే ట్యాప్ ఇప్పగానే ఉధృతంగా వాటర్ వస్తేనే ఆ బాత్రూమ్స్ కానీ హాస్పిటల్ కానీ నీట్గా ఉంటుంది. అలాగే 100 నుంచి 120, 130 మంది ప్రతిరోజు పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఉదయం 9 గంటల నుంచి ఈవినింగ్ 4 వరకు. ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది అని అంటే గ్రౌండ్లో వాటర్ లేవు. సో దీని విషయంలో గ్రామ పంచాయతీకి తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఆల్టర్నేట్ అంటే డే బై డే వాళ్ళు ట్యాంకర్ ద్వారా వాటర్ ఇస్తున్నారు. అయితే మాకు అక్కడ అది పర్మనెంట్ సోర్స్ కాదనమాట. అది ఏంటంటే వాటర్ నింపడం వలన ఆ భూమిలో నుంచి అది అక్కడి నుంచి అక్కడికే సింక్ అవుతుంది. ఇమ్మీడియట్గా మోటార్ వేసుకొని మేము ట్యాంక్ ఎక్కిస్తే వాటర్ ఉంటుంది, లేకపోతే హాస్పిటల్లో 0 వాటర్. ఏమన్నా ఎమర్జెన్సీ వాటర్ ఉంటే వర్క్ ఇక ఉంటాయి కదా, ప్రతి వ్యక్తికి వాటర్ అవసరం. అప్పుడు అక్కడ పోయి బకెట్తో నీళ్ళు ఉంచుకొని తెచ్చుకోవడము. అట్లనే మాకు డ్రింకింగ్ సోర్సెస్ కూడా లేదు. ఎందుకనంటే మాకు యూనిట్ ఉన్నది, కానీ పైనుంచి వాటర్ లేకపోవడం వలన మాకు డ్రింకింగ్ వాటర్ కూడా లేకుండా పోయింది. మేము మా ఊరు నుంచి వచ్చేటప్పుడు మేము వాటర్ పోసుకొని రావాలి కూడా జరుగుతుంది అన్నమాట. ఈ బాధ మాకు తగ్గితే అది పిఎస్సి పథకాల్లో బాగుంటుంది. అంతకు తప్పించి ఇక్కడ ఎటువంటి దీన్ని మీరు